ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు సూచన ప్రకారం జరిగిందన్నారు ఎంఆర్పీఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ దేవని సతీష్ మాదిగ. సీఎంను కలిసి మందాకృష్ణ ఇచ్చిన డిమాండ్స్ సుప్రీంకోర్టు సూచనలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ఇక సుప్రీంకోర్టు సూచనల మేరకు ఐక్యసభ్య కమిషన్ రిపోర్టు, ఎస్సీ వర్గీకరణ తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన వర్గాలను పరిశీలించి ప్రస్తుతం జనాభా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ ఉప వర్గీకరణ చేయాలి. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఐక్యసర్వసభ్య కమిషన్ రిపోర్టు సేకరించి పరిశీలించింది. ఇక ఎస్సీలోని 59 కులాలకు గ్రూప్ 1, 2, 3గా ఏర్పాటు చేశారన్నారు సతీష్ మాదిగ. గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసిన 2000 సంవత్సరము ఎస్సీ వర్గీకరణ కుల వృత్తులను దృష్టిలో పెట్టుకుని ఏబిసిడీలుగా విభజించారని అన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసినాడని చెప్పేసి అభినందించడానికి ఈ రోజు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిన మాదిగల నాయకుడు మందకృష్ణ మాదిగ గారు పోయి అభినందిస్తూనే వర్గీకరణను స్వాగతిస్తూనే కానీ కొన్ని డిమాండ్స్ ఆయన ముందు పెట్టాడు. ఏకసభ్య కమిషన్ జస్టిస్ అఖ్తర్ గారు ఒక 2 నెలలు 3 నెలలు ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నాడు. దాంట్లో కృష్ణమాదయ్య గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఎవరిని ఏ గ్రూప్ లలో పెట్టాలని చెప్పేసి ఆ రోజే చెప్పాల్సింది. కానీ ఈ రోజు వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఈ ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, A1, A2, A3 అని చెప్పేసి ఏవైతే చెప్తున్నారో అట్లా కాకుండా ఏబిసిడి అని చెప్పండి. అదే రకంగా ఈ కులాల యొక్క ఏర్పాటు వర్గీకరణలు ఏదైతే పెట్టారో అది కూడా తప్పుగా ఉన్నది, కొన్ని సవరించడని చెప్పేసి అని మాట్లాడారు. అయ్యా కృష్ణమాదయ్య గారు రామచంద్రరాజు గారి కమిషన్ ఏర్పాటు చేసిన ఏబిసిడీలు కులాల ప్రకారం కులాలను కుల వృత్తులను విభజన చేసి ఏబిసిడి చేసింది. కానీ ప్రస్తుతము సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఆర్థిక సామాజిక వెనకపాటి తనాన్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేయండి, పరిశీలించండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ఆధారంగానే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్టు ప్రకారమే వర్గీకరణ జరిగింది. ఈ రోజు ఏ గ్రూప్ లో ఉన్న కులాలు అత్యంత వెనకబడ్డ కులాలు, విద్యకును అందుబాటులోకి లేని కులాలు అవి. అదే రకంగా బి గ్రూప్ లో ఉన్న కులాలు అవి కొంత ఒక అడుగు అభివృద్ధిలో ముందున్న కులాలు. అదే రకంగా సి గ్రూప్ లో ఉన్న కులాలు పూర్తిగా 50% అభివృద్ధి చెందిన కులాలు. ఈ రకంగా ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ జరిగింది.